కన్యా రాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు గోచరిస్తోంది. మంచి కాలం అని కూడా చెప్పవచ్చు. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం, బంధుమిత్రులతోటి ఆనందంగా గడపడం, విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోవడం, అలాగే విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వీసా వచ్చే అవకాశం గోచరిస్తోంది. H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక శుభవార్తను వింటారు. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ వారం అనుకూలమైన వాతావరణం నెలకొంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ వారం బాగుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం, నలుగురితోటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం ఈ వారం మంచి విషయంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. గత 2 వారాల కంటే కూడా ఈ వారం కొంత అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అయితే ఖర్చు విషయంలో అలాగే ఉంటుంది. వచ్చిన ధనానికి ఖర్చుకి పెద్ద తేడా ఏమీ ఉండదు. అయితే అవి మంచి శుభకార్యాలకే ఖర్చు పెడతారు. శుభకార్యం ఘనంగా నిర్వహించాలని, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని సూచిస్తారు. కాబట్టి అలాగే వివాహం ఘనంగా నిర్వహిస్తారు కూడా. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో చిన్న ఆటంకాలు ఎదురైనా ఈ వారం సమస్యపోతాయి. చిన్న అడ్డంకులు ఏవైతే ఉన్నా కూడా ఈ వారం తొలగిపోయే సూచన కనిపిస్తోంది. అయితే గోచారరీత్యా కుజుడు దశమంలో, రవి బుధులు పంచమంలో, సప్తమంలో శుక్రుడు రాహువు ఉన్నారు. ప్రేమ వివాహాలకు సంబంధించి కొంత ఇబ్బందిమైన వాతావరణం నెలకొంటుంది. విడిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే కోపం, పట్టుదల అనేది పట్టు విడుపులాగా ఉండాలి. పట్టు విడుపులు లేకపోతే ఏదైనా మంచి జరిగే చోట చెడు జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు, పిల్లలతో కావచ్చు, వ్యవహార శైలిలో కోపాన్ని తగ్గించుకొని ఎంతవరకు సాధ్యమైనంతవరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అవి మంచి ఫలితాలకి దారితీస్తాయి. నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం లోన్ మంజూరు అవుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినిమా పరిశ్రమలో ఉన్నవారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. ఒక ముఖ్యమైన పదవి లభించే అవకాశం కూడా లేకపోలేదు. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే బుధవారం నాడు గణపతి స్వామివారికి అర్చన కానీ, గరికతో పూజ కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. అలాగే ఏ పని ప్రారంభించినా లేదా వెళ్ళాలన్నా చేయాలన్నా శుక్రవారం, బుధవారం వీరికి అనుకూలమైన రోజు. ఈ 2 రోజుల్లో ఏదైనా ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.